నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైన చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు అయితే ఈసారి రణరంగాన్ని తలపిస్తోంది అనేటువంటి అభిప్రాయంలో కూడా చాలామంది ఉన్నారు. సో దీనికి అనుగుణంగానే సినీ నటుడు నరేష్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం అనేది రెండు పార్టీలకి, అంటే అటు వైసీపీకి ఇటు కూటమికి, ఒక పార్టీ అని కాదు, ఇద్దరికి ఇంపార్టెంట్. సో ఎవరికి వాళ్ళు ఏదో ఒకటి చేసి ఈసారి అయితే విజయం సాధించాలి ఎన్నికల్లో అని ఆలోచిస్తున్నారు. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, జనాలు కావచ్చు, ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తాయి, రక్తపాతాలు కూడా జరుగుతాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే దాన్ని ఆయన ట్వీట్ రూపంలో తెలిపారు నటుడు నరేష్. రక్తపాతం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ట్వీట్ ఇంకొంచెం హాట్ టాపిక్ అవుతుంది. సో ఆయన ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారు? అసలు ఈ కామెంట్లలో నాకు ఇది చూసావా, అధికార మార్పిడి జరిగే లోపు అంటే అధికార మార్పిడి జరుగుతుంది అని ఈయన చెప్పడం ఒక విశేషం. ఫస్ట్ బేసిక్గా ఈయన బీజేపీ సపోర్ట్. సో ఎవరిని అన్నాడు ఏంటి అనేది మనం పక్కన పెడితే, అధికార మార్పిడి జరిగే లోపు ఒక చాల్తీ లేసిపోతుంది అని సింపుల్గా చెప్పేశాడు. అంటే లాస్ట్ టైం ఎన్నికల్లో మనకి వైఎస్ వివేక హత్య కేసు ఏదైతే జరిగింది, తర్వాత కోడి కత్తి కేసు, ఏదో రకంగా రక్తపాతం అయితే వస్తుంది, ఎక్కడి నుంచో బ్లడ్ వస్తుంది. ఈయన దృష్టి ప్రకారంగా ఏమన్నాడో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఏం వాగుతాడో ఆయనకే తెలియదు. ఈయన మాట్లాడేదానికి ఒక తీరు తెన్ను అనేది ఏం ఉండదు. ఇతను అసలు దరిదాపులకు కూడా తీసుకురావాల్సిన అవసరమే లేదు ఈయన గురించి. కాకపోతే ఈ అంశం ఏదైతే ఉందో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అంటే జస్ట్ ఈ రక్తపాతం గురించి, అందులో అధికార మార్పిడి జరుగుద్దని ఒక జోస్యం చెప్పాడు. నెంబర్ 1, ఎటైనా పోవచ్చు. అంటే ఆయన పోయి సీఎం చంద్రబాబు నాయుడు అని రావచ్చు, లేకపోతే షర్మిల అయినా రావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా కావచ్చు, లేకపోతే ఈ నరేష్ కూడా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అధికార మార్పిడి జరుగుద్దని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా రక్తపాతం అంటే ఇప్పుడు ఒక్కొక్కరి లిస్ట్ వేసుకుంటూ టిక్కులు పెట్టుకుంటూ వద్దాం. చాలామంది ఏమంటున్నారు అంటే, కడప ఎంపీ బరి నుంచి షర్మిలని దింపారు. అవును, ఓకేనా. షర్మిలని అవినాష్ రెడ్డి వైపు అంటే అపోనెంట్గా పోటీ చేస్తుంది. సో ఆవిడ ఏమంటుంది, నాకు జగన్కి సంబంధం లేదు అని నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటి అన్నారు అందరూ. అంటే ఇప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి నాకు సంబంధం లేదు. నాతో పెరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి వేరు, నేను చూసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వేరు, మా ఇంట్లో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వేరు, మా బ్లడ్ రిలేషన్ వేరు, మా డాడీ ఉన్నప్పుడు అతను కొడుకుగా నాకు అన్నగా ఉన్నప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడున్న ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి రక్తపాతం సృష్టిస్తున్నాడు, మా బాబాయ్ని ఇతడే చంపాడు, అండ్ నెక్స్ట్ అవినాష్ రెడ్డి చేత హత్య చేయించాడు, ఆ హత్య చేసినటువంటి అవినాష్ రెడ్డికి మళ్ళీ మద్దతు పలికి మళ్ళీ అతన్ని బరిలోకి దింపాడు, బ్లడ్ రాజకీయాలని ఇతను ప్రేరేపిస్తున్నాడు, రక్తంలో మునిగిపోయింది వైసీపీ అని రకరకాల కామెంట్లు చేసింది. సో చాలామంది ఏమంటున్నారు అంటే, జగన్ నెక్స్ట్ టార్గెట్ షర్మిలే, ఏదో రకంగా షర్మిలని ఏదో చేస్తాడు అని చెప్పేసి, అంటే ఆల్మోస్ట్ మొన్నే పాపం ఆవిడ కొడుకు పెళ్ళి కూడా చేసేసింది, అండ్ అక్కడ కూడా వీళ్ళు కలిసి పెద్దగా ఏమి ఆనందం పంచుకోవాలా. ఇంకా మన ఇంట్లో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. మన ఇంటి ఏది మన మంచు మనోజ్ పెళ్ళికి విష్ణు వచ్చి వెళ్ళినట్టు సేమ్ అలాగే ఇక్కడ కూడా జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళ మధ్యలో ఏదో చెడింది అనుకుంటే, ఇప్పుడు నిన్న వైఎస్ ఘాట్ దగ్గరే ఆవిడ నివాళులు అర్పించి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అసలు నాకు సంబంధం లేదు అది ఇది అనింది. అండ్ నెక్స్ట్ సునీతారెడ్డిని, నర్రెడ్డిని వాళ్ళని టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ పులివెందుల్లోనే ఇంకో హత్య జరగబోతుంది, అది ఎవరు అనేది చాలామంది కాపు కాసుకొని ఉన్నారు. పైగా ఎక్కడి నుంచో అసలు ఈ సంబంధాలన్నీ తెంచుకొని నేను తెలంగాణ కోడల్ని అని వెళ్ళిపోయిన షర్మిల మళ్ళీ ధైర్యం చేసి ఇక్కడికి వచ్చింది. సో ఖచ్చితంగా ఈసారి ఏదో ఒక ప్రాణం పోవాలి. అండ్ నెక్స్ట్ కొడుకా కూతురా ఇటా అటా డైలమాలో ఉన్నటువంటి విజయమ్మని చంపేసి మా అన్న చంపాడు అని షర్మిల చేత చెప్పించడం, షర్మిలే చంపింది అని చెప్పి వీళ్ళు అనడం అని చెప్పేసి
ప్లానింగ్లు వీళ్ళు అట్లా అంటే బయట రాసే కథనాలు కడపలో ఇప్పుడు మనకి లోకల్ న్యూస్ వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ ప్రతి జిల్లాలో లోకల్ టీవీ న్యూస్లో అక్కడ వాళ్ళు ప్రచురించిన కథనాలు ఇవన్నమాట. వీళ్ళు అంటే లాస్ట్ టైం బాబాయ్ని చంపేస్తే అప్పుడు ఏమైంది, నారాసుర రక్త చరిత్ర అని వీళ్ళు, జగనాసుర రక్త చరిత్ర అని వీళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే విజయమ్మని చంపేసి షర్మిల చంపిందనేసి ఇతని మీద వేయడం, జగన్ చంపేసిందని ఇతని మీద వేయడం, కొడుకు కూతురు ఇద్దరు కొట్లాడుకొని తల్లిని చంపేశారని చెప్పేసి వీళ్ళు ఏదో అనుకోవడం. సో ఈ రకంగా రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎలా వచ్చినా ఏం వచ్చినా వివేకాన్ని నట్టింట్లో చంపేశారు, ఇప్పటికీ అడ్రస్ లేదు. నట్టింట్లో చంపేస్తే మహా నేరాలు డ్రమ్ముల్లో కుక్కి భూమిలో పాత పెట్టి ఎక్కడో మూటగట్టి సముద్రంలో పడేసినవి కూడా 2 రోజుల్లో ఛేదించే పోలీసులు నట్టింట్లో శవము విత్ గాయాలు దొరికితే 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా, మొన్న 5వ వార్షికోత్సవం చేసేది. వార్షికోత్సవం అంటున్నాను నేను దాన్ని, అది వర్ధంతో జయంతో అనొద్దు. వార్షికోత్సవం అంటే ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసి దాన్ని 5 years లాగారు. ఆ సిట్యువేషన్ ఆ కేసుకు సంబంధించిన వార్షికోత్సవం అది 5 ఏళ్ళు జరిపారు దాన్ని. ఆ తర్వాత ఇప్పటికీ తేల్లా, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ నువ్వంటే నువ్వు అంటూనే ఉన్నారు. సొంతింటి మనుషులే చెల్లొచ్చి మా అన్న చంపాడు అంటుంది, సొంత ఇంట్లో వాళ్ళే. అయినా సరే వీళ్ళకి పోలీసులకి కానీ సిబిఐకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఏం పట్టింపులు లేవు. సో ఇంత ఈజీగా జరిగే సిట్యువేషన్లు చూసి ఇంకా సింపుల్గా ఏదో ఒక హత్య జరగబోతుంది. ఖచ్చితంగా ఈసారి ఎవరినో చంపుతారు. అండ్ లాస్ట్ టైం కూడా షర్మిలని ఎంపీగా పోటీ చేయించాలన్న కోరికే వివేకాకు ఉండేది అనేది అప్పుడు ఒక వాదన వినిపించింది. అందుకే ఆయన్ని చంపేశారు అవినాష్ రెడ్డి అధికారంలో ఉండడానికని కూడా ఒక వార్త వచ్చింది. ద రీజన్ బిహైండ్ హత్యకి ఏదైతే ఉందో మోటివ్ ఏంటి అని అడిగితే ఆ రీజన్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు షర్మిలే నిలబడింది, ఇప్పుడు మళ్ళీ అవినాష్ రెడ్డి సీటుకే పోటీ వచ్చింది. సో ఖచ్చితంగా ఈసారి ఏదో జరగబోతుంది. ఎవరి మీద ఈ నేరం మోపుతారు, ఎవరు చంపేస్తారు, ఎవరిని చంపేస్తారు, ఖచ్చితంగా రక్తపాతం అనేది జరుగుతుందని నరేష్ చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిజంగా కనుక ఏదన్నా హత్య కనుక జరిగితే ఫస్ట్ మనం అరెస్ట్ చేయాల్సింది ఈ నరేష్ని. ఆయన ఏం చేశాడంటే మేబీ నాకు తెలిసే జరిగిందేమో. ఎందుకు చెప్పాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వైతే ఇప్పుడు ఓ వేణుస్వామి లాంటోడు ఎవడో తలకమాసినోడు చెప్పాడు అంటే సరే, వాడు రాసులు ఏవో చెప్పుకునేవాడు, జాతకాలు చెప్పుకునేవాడు అనుకోవచ్చు. నరేష్కి ఏం పని? ఏపీ రాజకీయాల్లో హత్య జరుగుతుందని చెప్పడం, అధికార మార్పిడి జరుగుతుందని చెప్పడం. అంటే ఆయనది ఒకప్పుడు ఆ ఏపీనే కదా, అంటే ఉమ్మడి రాష్ట్రంలో మాట్లాడుకుంటే అది ఏపీనే కదా అప్పుడు అనిపించి ఉండొచ్చు కదా. ఆయన ఆర్టిస్ట్ కాబట్టి, సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఇండస్ట్రీలో ఆయన మాట బయటకు చెప్పాడు. ఇదే మాట చాలా మందికి ఉంది కదా, జనాలకి కూడా తెలిసి కూడా ఉండొచ్చు కదా. ఒక టీము కావాలని ఒకరిని చంపేసి, అంటే స్వతంత్రం ఉంది కదా, వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా, ఎవరిని అనిపిస్తే కనుక బయటకు చెప్పేటువంటి వాక్ స్వాతంత్రం, అందులో లిమిట్స్ లేవు. సోషల్ మీడియాలో అయితే ఇలా చెప్పకూడదు, అలా చెప్పకూడదు అని. సో ఆ రకంగా చెప్పాడని ఎందుకు? 3 నెలల్లో కనుక నిజంగా హత్య జరిగితే కావాలని నరేష్ కూడా ప్లాన్ చేయించి చంపొచ్చు కదా. ఓకే, ఇతరే చంపి జోష్ అని చెప్పొచ్చు కదా. వాళ్ళు కొట్టుకు చేస్తారు, నువ్వంటే నువ్వు. నరేష్ గారికి చంపేస్తే ఏంటి? ఆయనకి ఏం లాభం? ఆయన బీజేపీలో కదా ఉన్నాడు, అక్కడ అది కూడా ఉంది కదా అధికారంలో. సంథింగ్ పోటీలో ఉంది, ఏమైనా చేయొచ్చు. సో మొత్తానికి ఆయన మనసులో మాట బయట చెప్పినందుకు మనసులో మాట చెప్పాడో లేకపోతే తెలిసిన ప్లాన్ చెప్పాడో త్వరలో బయటికి చెప్పారు. మేబీ ఎక్కడో విన్నది ఆయనకి కొంచెం అలా ఇలా జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త అని. సో ఆయన చేసినటువంటి ట్వీట్ అధికార మార్పిడి అనేది ఒకటి హైలైట్ అయితే, అధికార మార్పిడి జరిగేలోపు రక్తపాతం కూడా జరగచ్చు అనేది ఇంకొక హైలైట్. సో ఇది నిజంగానే హాట్ టాపిక్ అవుతుంది. మరి ఇది ఏ రకంగా ఎటువైపు వెళ్తుందో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.